ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే మరి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకున్నది. నెహెమ్యా పాడైపోయినటువంటి ఆ యొక్క పట్టణము గురించి, పాడైపోయినటువంటి ఆ యొక్క పట్టణాన్ని ఉద్దేశించి పడిపోయినటువంటి గోడలను తిరిగి కట్టుటకు పూనుకొందుము రండని మరి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. పైభాగంలో మనం గమనించినట్లయితే, ఇదిగాక నాకు సహాయం చే దేవుని కరుణాహస్తము గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితి. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండిని చెప్పి ఈ మంచి కార్యం చేయటకే బలం తెచ్చుకుని. అయితే హరోనీయుడైన సన్బల్లట్టును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరేబియాడైన గెషేమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి ఈ పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడే తానే మా యత్నము సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైన స్వతంత్రమును జ్ఞాపక చూచైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. యెరూషలేము గోడలు పాడైపోయినటువంటివి, పడిపోయినటువంటి స్థితిలో, శిథిలావస్థలో ఉన్నప్పుడు నెహెమ్యాకు దేవుడు దర్శన రీతిగా మరి నెహెమ్యాకు మరి దేవుడు అక్కడ వాడుకుంటున్నాడు. ఆ పాడైపోయినటువంటి ఆ గోడలను తిరిగి కట్టుటకు, పునర్నిర్మించుటకు మరి దేవుడు బలాన్ని మరి ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అనగా దేవుని యొక్క కార్యాలను ఏ రీతిగా నెరవేరుస్తూ ఉంటున్నాడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. మంచి కార్యం, దేవుని యొక్క ఆ యొక్క యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క ఆ పట్టణము పాడైపోయినప్పుడు నెహెమ్యాకు మరి ఒక ప్రేరేపణ కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని పట్టణము పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ పడిపోయినటువంటి ఆ గోడలను తిరిగి కట్టుటకు పూనుకొందుము రండని మరి ఒక ఉత్సాహాన్ని నింపుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల నెహెమ్యాకు ఉన్నటువంటి, దేవుని కార్యాల పట్ల నెహెమ్యాకు ఉన్నటువంటి తలంపులు బహు మంచివిగా కనిపిస్తూ ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, కానీ మరి హరోనీయుడైన ఇక్కడ మనం గమనించినట్లయితే 12వ వచనం, రాత్రి యందు నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలం ముందు లోయ ద్వారము గుండా భుజంగు చావు ఎదుటి పెంట ద్వారము దగ్గరను పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారమును చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండను. మరి యెరూషలేము యొక్క ఆ పట్టణాన్ని మరి ఏ స్థితిలో ఉంటున్నదంటే కాల్చబడినటువంటి స్థితిలో ఉంటున్నది. దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క పురం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దాన్ని పునర్నిర్మించేదానికి, ఆ యొక్క గోడలను తిరిగి కట్టుటకు నెహెమ్యా పూనుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. నెహెమ్యా మరి దేవుని పట్ల నెహెమ్యాకు ఉన్నటువంటి ఆ యొక్క మనసును మనం అర్థం చేయాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని పట్ల ఒక నమ్మకమైనటువంటి వారిగా మనం జీవించాలి. దేవుని కార్యాలను చేసేదానికి సంసిద్ధంగా ఉండాలి. దేవుని కార్యాలు చేయాలంటే మరి ఆషామాషి కాదు. దేవుడు మరి వ్యక్తులను రకరకాలుగా
ఆయన కార్యాల కొరకు, ఆయన పనుల కొరకు దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. నెహెమ్యాను కూడా ఇక్కడ ఒక సాధనముగా వాడుకుంటూ ఉంటున్నాడు. దేవుని కార్యాలు మరి జరిగించేటువంటి వారిగా, మరి దేవుని కార్యాలను చేసేదానికి మనము ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చింది గాక. ఆమేన్.